హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో మార్నింగ్ లేచి లేవంగానే వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే పప్పు గోంగూర వండుతున్నానండి. నైట్ పడుకునే ముందు పెరుగు తోడువేశాను. తోడుకుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. మా హస్బెండ్ టీ పెట్టమని అడిగారండి. అయితే గిన్నెలో పాలున్నాయి. మళ్ళీ వేరే గిన్నెలో వేయడం ఎందుకులే అనేసి ఇందులోనే టీ అయితే పెట్టేస్తున్నాను ఆయనకి. ఈ టీ పౌడర్ ఏంటి అని అడుగుతున్నారు కదండీ! ఇది చక్ర గోల్డ్ అండి. లూజ్ ప్యాకెట్ తెచ్చుకుంటాను నేను. అన్నం వండడం కోసం అయితే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకుంటాను. బియ్యం వాష్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేశానండి. నెక్స్ట్ అయితే టీ పెట్టాను కదండీ! టీ అయితే మరిగిపోతుంది. ఇక దాన్ని ఫిల్టర్ చేసి మా హస్బెండ్‌కి ఇవ్వాలి. ఇంకో పక్కన అయితే రైస్ కూడా రెడీ అవుతూ ఉంటది. "నువ్వు తాగవా అక్క టీ" అని అడుగుతున్నారండి. నాకు టీ గాని, కాఫీ గాని ఇలాంటివి తాగే అలవాటు లేదు. ఇంగోండి నెక్స్ట్ అయితే చట్నీ చేస్తున్నాను. నిన్న నైట్ నేను బీరకాయలు, కోడిగుడ్లు వండాను కదండీ! అందులో బీరకాయ ఎక్కువైపోయిందని ఒక ముక్క పక్కకి తీసేసాను. అండ్ నేను బీరకాయలు కొనేటప్పుడే లేతవి కొన్నానండి. తొక్క బావుంటే దాన్ని చట్నీ చేసుకోవచ్చనేసి. అండ్ బీరకాయ పట్టు పచ్చడి చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు వేపించుకోవాలి. తర్వాత అయితే ఈటిని వేపించుకోవాలి. మీరెప్పుడైనా ఇలాగ బీరకాయ తొక్కల పచ్చడి చేసుకున్నారా? ఉత్తి తొక్కలే కాకుండా కొంచెం బీరకాయని కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. ఈ బీరకాయ తొక్కలు త్వరగా మగ్గడం కోసం అయితే నేను కొంచెం సాల్ట్ వేశానండి. కాసేపు మూత పెట్టాను. ఈ లోపల అయితే రైస్ ఉడికిపోయిందండి. అన్నం రెడీ అయిపోయింది. ఇక అన్నం వార్చుతున్నాను. మా పక్కన ఆంటీ వాళ్ళు వేములవాడ గుడికి వెళ్లారంటండి. ఒక కొబ్బరికాయ చెక్కిచ్చారు. ఇంకా దాన్ని పక్కన పెట్టడం ఎందుకులే అనేసి కట్ చేసి ఇందులో వేసేసాను. మార్నింగ్‌నే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను కదండీ! ఇక దాంట్లోకైతే నేను గోంగూర కట్ చేసుకుంటున్నాను. గోంగూర, మామిడికాయ ఇలాంటివి పుల్లగా ఉంటాయి కదా! కందిపప్పులో వేసుకోకుండా సెపరేట్‌గా ఒక గిన్నెలో పెట్టుకొని వేసుకుంటే బెస్ట్ అండి. త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళని మిక్సీ పట్టేసాను. తర్వాత దీంట్లోకి నేను ఈ బీరకాయ, కోకోనట్ ముక్కలున్నాయి కదా! అవి వేశాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను కోకోనట్ మిక్సీ పట్టాల్సింది. నేను కలిపి పట్టడం వల్ల సరిగ్గా కోకోనట్ మిక్సీ అవ్వలేదనమాట. బట్ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉందండి. తాలింపు వేసుకుంటే ఇంకా బావుంటుంది. బట్ మార్నింగ్ నాకు హడావిడిగా ఉంటుందనేసి తాలింపుని స్కిప్ చేసేసాను. ఇక షానుకి స్నానానికైతే నీళ్లు తోడుకొని పక్కన పెట్టుకుంటున్నానండి.
వీళ్ళకి స్నానం చేపించడానికి వెళ్ళడానికి ముందు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసాను పప్పుతోటి. ఇంకో పక్కన పాలు పెట్టాను. ఇక షానుకైతే స్నానం చేపించి వచ్చేసానండి. ఇక షానుకి బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే దోసలు వేస్తున్నాను. నిన్న నైట్ నేను దోసల పిండి రుబ్బుకున్నాను కదా! షాను టిఫిన్ తినే లోపల పప్పు అయితే ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయండి. ప్రెజర్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొంచెము ఉప్పు, కారం కూడా వేసుకుని బాగా మెదిపేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా తాలింపు వేస్తున్నాను. నాకు ఈ వంట పూర్తయ్యేసరికి టైం అయితే 8:15 అయిపోయిందండి. షానుకి ఈరోజు కూడా స్కూలు 10 మినిట్స్ లేట్ అయిపోయింది. సో నాకు మా హస్బెండ్‌కి మళ్ళీ గొడవ అయిపోయింది. పిల్లని 10 నిమిషాలు లేట్‌గా పంపావు అనేసి. ఇంక నేను తీసుకెళ్ళను అన్నారండి మా ఆయన. ఇక షానుని నేనే తీసుకెళ్ళాను. స్వెటర్ వేసేసుకుని నైటీ పైన తీసుకెళ్ళి స్కూల్‌లో దింపొచ్చేసి స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మా వారికైతే టిఫిన్ కూడా వేసేసి ఇచ్చేసానండి. వేడి నీళ్ళు కాగే లోపల ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ముందు లేగొచ్చు కదా, లేట్ అవ్వదా అంటాడండి మా ఆయన. ఇక్కడ ప్రతి పని వీడియో షూట్ చేసుకోవాలి, పిల్లలకి స్నానాలు చేపించాలి, అన్నీ ఉంటాయి కదా. బాయ్ శ్రీవారు, త్వరగా వచ్చి బంగారం. వస్తావా? ఎక్కడ మేము వస్తామా? క్రికెట్ దగ్గర వదిలే షార్ట్ తీసుకొచ్చేసి డ్రెస్ వేసుకుని ఉంటాను. ఎన్నింటికి వస్తారో? నైట్ 10 దాకా. అయ్యో బాబు, ఇంట్లో ఏ ఒక్క పని తప్పకుండా చేయాలి. చేసే పని వీడియో తీసుకోవాలి. అన్ని టైంకి పూర్తయిపోవాలి. నైట్ ఏమో నాకు ఎర్లీగా పడుకోవడానికి కూడా అవ్వదండి. బట్ మా ఆయన అర్థం చేసుకోవట్లేదు. అలాగని మరీ సీరియస్ అవ్వరండి. మా ఆయన బంగారం, జస్ట్ కోప్పడతాడు. నాకు ఆయన కోప్పడితే భలే నవ్వొస్తుంది. అబ్బా క్యూట్గా ఉంటాడు మా ఆయన కోపంలో. ఇక మా ఆయన వెళ్ళే లోపలనే నేను శారీ కట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మా ఆయన వెళ్ళిపోతే నన్ను ఎవరు ఫొటోస్ తీసే వాళ్ళు ఉండరు థంబ్నెయిల్‌కి. ఇక మా ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు నేను దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన చేసుకుంటూ నేనైతే చాలా శ్లోకాలు పాడుకుంటాను అనమాట. అందుకనేసి నోరు అలా మెదులుతుంది. మీరు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటారనేసి చెప్తున్నానండి. శ్లోకాలు పాడుకుంటూ నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మన తల్లికి రోజు స్కూల్ లేదండి. షానుకి ఒక్కదానికే స్కూలు. ఇక మనుకి స్కూల్ ఉందంటే దాంతోపాటు నాకు ఇంకా లేట్ అయిపోతుందండి. దాన్ని లేపడానికే చాలా టైం పడుతుంది. లేచిన తర్వాత దానికి బ్రష్ చేయించాలి, స్నానం చేయించాలి, అన్నీ చేయించడానికి చాలా టైం పడుతుంది అనమాట. యాన్యువల్ డే కంప్లీట్ అయిన కదా, అందుకనేసి ఒక 2 డేస్ సెలవు ఇచ్చారన్నమాట మను వాళ్ళకి. ఇంకా షాను ఒక్కతే స్కూల్కి వెళ్ళిందండి. ఈ దీపారాధన, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11 అయిపోయిందండి. బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి నేను. ఇంట్లో పనులైతే కంప్లీట్ అయిపోయినాయండి. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుందండి. సో వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుని వీడియోనైతే యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టాను. అయితే నన్ను అడుగుతున్నారని చెప్పాను కదా, ఈ మంత్ ఇంకా బడ్జెట్ వీడియో పెట్టలేదు ఏంటి, ఎంత అయింది ఖర్చులు అని పెట్టలేదు ఏంటి అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ ఇది నేను మొన్న వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. ఎంత వెతికానోనండి, బుక్ కనిపించలేదు. ఈ రోజైతే ఈ బుక్ కనిపించింది. సో ఈ వ్లాగ్లో నేను ఈ జనవరి మంత్కి ఎంత ఖర్చులు అయినాయి ఏంటి అన్నది అయితే చెప్తానండి. అయితే లాస్ట్ టైం నేను ఆ వీడియో పెట్టాను కదా, డిసెంబర్లో మా ఇంటికి ఖర్చులు అనేసి. దానికి అసలు మంచి కామెంట్స్ వచ్చాయి అండ్ చాలామంది నెగిటివ్గా కూడా మాట్లాడారండి. అంటే ప్రతి విషయాన్ని ఇలా షేర్ చేయాలా, ఇంట్లో ఎంత ఖర్చు అయితే ఏంటి, ఇది మాకు చెప్పాలా, ఇలా చెప్పడం కరెక్ట్ కాదని కొంతమంది మంచిగా సజెషన్స్ ఇచ్చారు. కొంతమంది ఏమంటే ఇలాగా చెప్పుకుని బతుకుతున్నావు, నీ సంసారాన్ని బయటెట్టుకుని బతికే రకం నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మంచిగా కామెంట్స్ కూడా పెట్టారు. అంటే నీకు 45,000 పర్ మంత్ అయితే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు భవాని, మా ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాం మేము, నిన్ను చూసి చాలా నేర్చుకోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అని కొంతమంది కామెంట్ పెట్టారండి. సో నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరినీ నేను రిమూవ్ చేసేసి మంచిగా ఎవరైతే పెట్టారో వాళ్ళని అయితే మాత్రం ఉంచాను అనమాట.
సో ప్రతి నెల అయితే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి బడ్జెట్ వీడియోస్ని. మీకు ఇందులో ఏమైనా ఉపయోగపడింది ఉంది అనుకుంటే అది రిసీవ్ చేసుకోండి. ఉపయోగపడలేదు అంటే జస్ట్ వదిలేసేయండి. దానివల్ల మీకు నేను చెప్పడం వల్ల మీకు వచ్చిన నష్టము లేదు, నేను చెప్పడం వల్ల నాకు వచ్చిన నష్టము నాకు ఏమీ లేదు కదండి. మీకు ఏమైనా యూజ్ అయితే ఇందులో మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే అవి రిసీవ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను. నేను మీకు ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక విషయం చెప్పాను. ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది, దానివల్ల నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. అది నేను మ్యాక్సిమం క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేయగలిగినా చేయలేకపోయినా ఇదేంటి ఎలా వచ్చేస్తుంది వెలుగు, ఆ ఇష్యూ ఏంటి ఎలా అవుతుంది, ఆ ఇష్యూని నేను క్లియర్ చేయగలిగినా క్లియర్ చేయలేకపోయినా మంత్ ఎండింగ్లో మీకు చెప్తాను అన్నాను కదండి. సో అది కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఇది యూజ్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వింటే బాగుంటుంది. సో జనవరి మంత్లో మాకు ఎంత ఖర్చు అయింది ఏంటనే చెప్తాను. డిసెంబర్లో నేను ప్రతిరోజు ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెట్టామన్నది మేము నోట్ చేసుకున్నామండి. కానీ ఈ మంత్ అలాగా నోట్ చేసుకోవడానికి మాకు అవ్వలేదనమాట. జనవరి మొదలుపెట్టానండి రాయడము ఇలాగా. కానీ ఏమైందంటే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ బుక్ని తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. సో ఈ బుక్ని తీసుకెళ్ళలేకపోవడము, మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు మేము పద్దులు ఏమీ రాయలేదు. ఇంకా తర్వాత ఇంకా ఇన్ని రోజులు రాయలేదు కదా అని బద్ధకం వచ్చేసి మొత్తం రాయడం మానేసామండి. జనవరి మంత్ ఒక 1 వీక్ మాత్రమే రాశాను. కానీ మా ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటాయి అన్నది నేను ఒక ఎస్టిమేషన్ వేయగలను కాబట్టి అది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే ప్రతిదీ కూరగాయలకి ఇంత అయింది, పాలకి ఇంత అయింది, అంత డీటెయిల్గా నేను చెప్పలేకపోయినా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా అయితే చెప్పేస్తానండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలనుకుంటాను తల్లి, డిసెంబర్తో కంపేర్ చేసుకుంటే జనవరిలో చాలా ఎక్కువ ఖర్చులు అయ్యాయి. అంటే అది మా కోసం కాకపోయినా ఖర్చు అయితే అయిపోయిందనమాట. అది కూడా ఏంటన్నా చెప్తాను. అండ్ ఆ ఖర్చుని నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాను. అది కూడా మీకు ఇక్కడ ఈ వ్లాగ్లో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే ఎంత అయ్యింది ఏంటనేది చూపిస్తాను రండి. మేము జనవరి 1ని కాకినాడ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం కదండి. సో అక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. ఓఆర్హెచ్కి మేము 100 రూపీస్ అనమాట. స్వీట్స్, పెట్రోలు, కొరింగా ఓటు, టిఫిన్, రెంట్, ఇంకా మా హస్బెండ్ వేగన్ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దానికి 631 రూపీస్. తర్వాత మా అత్తయ్యకి 4000 పంపించాము. ఆ రోజు నేను బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు శారీ కట్టుకున్నాను కదా, దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్కి 600 రూపీస్ అయినాయి అనమాట. సో అలాగా ఫస్ట్ డే ఆ ఖర్చులు అయినాయండి. సెకండ్ డే మను బర్త్డే కదా, జనవరి 2, ఆ రోజు కేక్కి 1700 అయ్యింది. ఇంకా మేము అక్కడ కాకినాడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అయిన ఖర్చులు అనమాట ఇవి. ఇంకా థర్డ్ డే మేము నరసాపురం నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదండి, వాటికి ట్రైన్ టికెట్స్ 840 రూపీస్ అయ్యింది. ఇక స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి 250 అయినాయి. తర్వాత ఇంటికి రాగానే పాలు, పెరుగు, మంచినూనె ఇవన్నీ తెప్పించుకున్నాను. ఇక 6th జిరాక్సెస్ తీపిచ్చాను నేను ఇంజెక్షన్ చేయించుకోవడానికి. పిల్లల డ్యాన్స్ ఫీజు 3000 అండి. లాస్ట్ డిసెంబర్ మంత్లో నేను బడ్జెట్ పెట్టినప్పుడు మీరు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టారా అని అడిగారు కదండి. 3 monthsకి ఒకసారి పిల్లలకి స్కూల్ ఫీజు కడతామండి. ఇదిగోండి మను స్కూల్ ఫీజు అయితే 5000 రూపీస్ కట్టాము. షానుకి అయితే 3 monthsకి ఒకసారి 1500 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో పిల్లల స్కూల్ ఫీజు అందుకనేసి డిసెంబర్లో రాలేదండి. 3 monthsకి ఒకసారి అలాగా పే చేస్తూ ఉంటాము. మళ్ళీ ఇంకోండి ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది కదా, ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు మళ్ళీ పే చేయాలి. మనుకి ఇంకా 7000 పే చేయాలన్నమాట. అది ఈ ఫిబ్రవరిలో వస్తుంది. ఇంక ఇయర్ ఎండింగ్ కాబట్టి అది వచ్చే నెల పే చేసేయాలన్నమాట. అయితే లాస్ట్ మంత్ ఇంకా అంతా ఒకేసారి చేయలేక 5000 అయితే చేసాము. ఇక షానుకి అయితే మాత్రము 1500 రూపీస్ అంతే. డ్యాన్స్ ఫీజు వచ్చేసి 3000 అనమాట. ఇక నెక్స్ట్ ఊరు నుంచి రాగానే డీమార్ట్కి వెళ్ళామండి. దానికి 2850 రూపీస్ అయ్యింది. అప్పుడు తెచ్చుకున్న కిరాణా అయ్యానండి, మాకు నెలంతా సరిపోతుంది. ఇప్పుడు అయిపోయినాయి అనమాట, మళ్ళీ ఇప్పుడు వెళ్తాము. ఇక మటన్కి 200 రూపీస్ అయ్యింది. క్రికెట్ ఫీజు 600, కరెంట్ బిల్లు 159 వచ్చిందండి. మీకు కరెంట్ బిల్ ఎందుకు తక్కువ వస్తుంది అనేసి అడుగుతున్నారండి. ఈ వింటర్లో చాలా చలిగా అనిపించిందండి మాకు. ఫ్యాన్ అస్సలు యూజ్ చేయలేదు, మేము చాలా తక్కువగా యూజ్ చేసాం ఫ్యాను. అండ్ జనవరిలో మేము చాలా డేస్ కూడా ఇంట్లో ఉన్నదే లేదు కాబట్టి ఇంకా తక్కువ వచ్చిందనమాట. మాకు ఏమి ప్రాబ్లం ఏం కాదండి అది. మేము వచ్చిన కొత్తలో మాకు 600 రూపీస్ అలా వచ్చేది కరెంట్ బిల్లు. ఇప్పుడు మాకు ఈ వింటర్ వచ్చిన తర్వాత తగ్గిందనమాట. మేము ఎక్కడ ఉన్నా కూడా మాకు బిలో 300లోనే వస్తుందండి.
ఈ సమ్మర్‌లో మాత్రం 500 ఎబోవ్ అలా వస్తదనమాట కరెంట్ బిల్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! చేంజెస్ వస్తాయి ఇంకా. హౌస్ మెయింటెనెన్స్ ఆ రోజు ఇచ్చానండి. రూ. 1,200 అయిందనమాట. సో, టోటల్ మనకి జాన్యువరి ఫస్ట్ వీక్‌లోనే చాలా ఖర్చయిపోయిందండి. రూ. 36,229 అయితే ఖర్చయింది. ఇంత ఖర్చు అవ్వదండి ప్రతి నెల. కానీ ఈ నెల అవ్వడానికి కారణం ఇక్కడ మను స్కూల్ ఫీజ్ 5,000, ఇక్కడ షాను స్కూల్ ఫీజ్ 1,500, డాన్స్ ఫీజు 3,000, క్రికెట్ ఫీజు 600 ఇవి ఉన్నాయి. ఇంకా హౌస్ రెంట్ పెద్దదే. అత్తయ్య వాళ్ళకి పంపించాము. మెయింటెనెన్స్ ఉంది. ఇంకా ఊర్లు అవి తిరగడం, టికెట్ ఛార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత అయిందనమాట. ఈ వీక్‌కి ఇంత అయిందా? తర్వాత నుంచి మేము ఇంకా బడ్జెట్ అయితే ఏమీ రాయలేదు. కానీ పొంగల్‌కి ఇంటికెళ్ళినప్పుడు గట్టిగానే ఖర్చయిందండి. ఎందుకంటే పిల్లలతో పాటు మేము తీర్థం వెళ్ళాం కదండీ! అక్కడ ప్రతీది టికెట్టు రూ. 70, రూ. 100 అలా ఇచ్చుకున్నారన్నమాట. అలా 2 డేస్ వెళ్ళాము. సో, తీర్థము 2 డేస్ వెళ్ళాం కదండీ! అలాగే తీర్థం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా వారు చాగళ్ళెళ్లారు. బస్ ఛార్జెస్ ఎక్కువనే ఉన్నాయి. అలా అన్నిట్లికి కలుపుకొని మాక్సిమం 5,000 ఏసుకోండి. ఇంకా తక్కువే అవ్వుండొచ్చు. కానీ ఇంక మేము బిల్లు మిగతా అన్ని రోజులు రాయలేదు కాబట్టి ఇంక 5,000 అనుకోండి. తర్వాత ఇంకోండి ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్లొచ్చిందండి. ఇది 26,500 అయిపోయింది. ఏంటి ఖర్చు అన్నది నేను మీకు వీడియో ఈ బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత బట్టల మడతలు పెట్టుకుంటే ఇవి నేను చెప్తానండి. ఇది అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకింత ఖర్చయిందన్నది చెప్తాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మేము గ్యాస్ ఏపిచ్చుకున్నామండి. గ్యాస్ అయిపోయిందనేసి. సో, ఆ ఇంటికొచ్చిన తర్వాత మిగతా ఉన్నాయి కదా! ఇంకా 10 డేసు ఇయన్నిట్లికి కలుపుకొని ఒక 5,000 అయితే వేసుకోండి. సో, టోటల్‌గా నా ఎస్టిమేషన్ ప్రకారము ఈ నెల రూ. 72,729 అయితే అయ్యుంటదండి. ఇందులో ఈ ఖర్చు ఒక అనవసరపు ఖర్చు అనమాట. మాదైతే కాదిది. ఇదొకటి చెప్తాను మీకు. ఇక పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉండడము చాలా ఖర్చయితే అయ్యిందండి. ఈ జాన్యువరి నెల మాకు ఇంత ఖర్చు అవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా నేను చెప్తానండి. నాకు తెలిసి పోనీ ఒకవేళ ఇక్కడ మేము సరిగ్గా రాసుకోలేదు కాబట్టి ఒక 2,000 తక్కువైనా అవ్వుండొచ్చు. చెప్పలేము. పోనీ మినిమం 70,000 అనుకోండి. 70,000 జాన్యువరిలో ఖర్చయిపోయిందనమాట. అయితే మరి ఇప్పుడు ఈ 26,500 దేనికయింది ఏంటన్నది నేను బట్టలు మడతలు పెట్టుకుంటూ ఇప్పుడు మీకు చెప్తానండి. ఆ క్రెడిట్ కార్డ్ బిల్ అంత ఎందుకొచ్చింది అన్నది మీతో షేర్ చేసుకుంటానన్నాను కదా! సో, దాని గురించి అయితే చెప్తున్నానండి. మా ఇంట్లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా చెప్తే మీలో ఎవరైనా జాగ్రత్త పడతారు అనేసి చెప్తున్నానండి. లేదు, కాదు అన్న మొహమాటం ఉంటే ఎలా నష్టపోతామన్నది చెప్పాలని మాత్రమే చెప్తున్నాను. అంతే తప్పించి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మా ఇంట్లో నేను ఎప్పటినుంచో అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఫేస్ చేస్తున్న ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను నా పెళ్ళైనప్పటి నుంచి గమనిస్తున్నానండి. మా ఆయనకి చాలా మొహమాటము. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు, కాదు అని అనలేరు. ఒకవేళ అడిగారు కదా, ఇచ్చాను కదా అని మళ్ళీ తిరిగి తీసుకునే స్వభావం కూడా మా ఆయన దగ్గర లేదండి. అడగడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. మరి నువ్వు అడగలేనప్పుడు ఇవ్వడం ఎందుకు అంటాను నేను. అలా అడిగినప్పుడు లేదు, కాదని చెప్పలేరనమాట. సో, అలాగే ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు మాకు వచ్చేసింది. 3 మంత్స్ ఎగో వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఇలాగా చాలా ఖర్చులు ఉన్నాయి నాకు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కొంచెం నాకు నీ క్రెడిట్ కార్డ్ ఇస్తావా? యూజ్ చేసుకుని నీకు ఈ అమౌంట్‌ని ఎప్పటికప్పుడు నేను టైంకి బిల్ పే చేసేస్తాను అని అడిగితే, సరే అయితే అనేసి మా వారు క్రెడిట్ కార్డ్ ఇచ్చారండి. నేను అప్పటికే మా వారికి చెప్పాను. మీరు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ అది తిరిగి తీసుకోవడం మీకు రాదు. ఎందుకండి మొహమాటము? లేదని చెప్పండి. మళ్ళీ మనకి ఆ ఖర్చులు అడిషనల్ అయిపోతాయేమో, వద్దు అని చెప్పాను. బట్ మా ఆయన లేదు, కాదు అని చెప్పే స్వభావం లేదు కదండీ. సో, వాళ్ళ ఫ్రెండ్ అడిగారు, ఇచ్చేసారు. 3 మంత్స్ బానే అయిపోయిందండి. ఆయన క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవడము, ఫస్ట్ తారీఖుని అమౌంట్ పే చేసేయడము ఇలా బానే ఉంది. సరే, ఇంట్లో మనకున్న క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేయట్లేదు కదా, ఎవరొకరు యూజ్ చేసుకుంటున్నారు కదా అనేసి మా వారైతే పోనీలే టైంకి పే చేసేస్తున్నారు, మనకేమి ఇబ్బంది లేదు కదా అనేసి క్రెడిట్ కార్డ్‌ని అయితే అలాగే ఇస్తున్నారు. ప్రతి నెల వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారన్నమాట. సో, లాస్ట్ డిసెంబర్‌లో ఆ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకున్నారండి. క్రెడిట్ కార్డ్ బిల్‌ని జాన్యువరిలో కట్టాలి. అయితే ఆయన కట్టడం మానేశారనమాట. అయితే మా ఆయనకు ఫోన్ చేసి అడుగుతున్నా, మెసేజ్‌లు పెడుతున్నా రిప్లై లేదు. ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఈ మధ్య కాలంలో అంటే
జాన్వరిలో అప్పుడప్పుడు ఫోన్‌లయితే వస్తున్నాయనమాట. అయితే నా ముందు ఫోన్ మాట్లాడట్లేదు మా వారు. అసలు కారణం ఏంటి? నేనుంటుంటే ఫోన్ ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన కూడా "మీ మిసెస్ ఉన్నారా? ఇంట్లో లేవు కదా! బయటే ఉన్నావా?" అంటే, "ఇంట్లో ఉన్నాను" అంటే ఫోన్ పెట్టేస్తున్నారు. బయటున్నానంటే ఫోన్ మాట్లాడుతున్నారండి. నాకు సంథింగ్ ఏంటో తేడా కొడుతుంది. ఏమైంది? నా దగ్గర మీరేమన్నా దాస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అంటే, "ఏమో నాకు తెలియట్లేదు. తను అమౌంట్ పే చేయలేదు. ప్లస్ ఇంట్లో ఉన్నాను" అంటే మాట్లాడట్లేదంటే, "సరే నేను ఇంట్లో లేను. మీరు బయటున్నానని చెప్పి ఒకసారి మాట్లాడండి" అంటే, తనతో మాట్లాడారనమాట. ఇలా నేను చాలా అప్పులైపోయాను. నేనిప్పుడు అమౌంట్ అయితే పే చేయలేను అని చెప్తూ, ఓకే. చెప్పారు అక్కడికి బానే ఉంది. అండ్ నేను ముందే ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే మా ఆయన ఎవరికైనా తన చేతితో డబ్బులిచ్చాడంటే తిరిగి రాదు. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నా పెళ్ళయిన తర్వాత ఇది నేను 5, 6 టైమ్స్ ఫేస్ చేశాననమాట. ఇలా మా ఆయన అందరికీ డబ్బులిచ్చేస్తాడు, వదిలేస్తాడు, మళ్ళీ అడగలేడు. తిరిగి నేను ఫోన్లు చేసి ఆ అమౌంట్‌ని బ్యాక్ తెచ్చుకుంటూ ఉంటాను. నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఈ క్రెడిట్ కార్డ్ బిల్లు ఒక 2, 3 నెలలు వెనక్కొచ్చినా తర్వాత నుంచి ఇది రాదు. పోయినట్టే మనము ఈ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఎంతైతే యూజ్ చేశారో అంత మనం లాస్ అయినట్టే నేను ముందే ఫిక్స్ అయిపోయానండి. సో, అది పోయిందని నాకు అర్థమైంది. ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, అమౌంట్ పే చేయట్లేదంటే, ఓకే పోయిందిలే ఇంకా వదిలేసేయండి అని అనుకున్నాను నేను. అయితే ఆ రోజు మా ఆయన బయటున్నాను, ఏంటి ఫోన్ చేస్తున్నావు కదా చెప్పని అడిగితే, క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టలేను అన్నారు. సరే తాయితీగా కట్టు అన్నట్టు మేము లైట్ తీసుకున్నా. తను ఏమంటున్నారంటే, నాకిప్పుడు చాలా అప్పులున్నాయి. నీది గవర్నమెంట్ జాబ్ కదా! నీ జాబ్ షూరిటీ పెట్టి నాకు 20,00,000 అప్పు ఇప్పించు. ఆ 20,00,000లో నీకు 25,000 క్రెడిట్ కార్డ్ కట్టేస్తాను. మిగతా అమౌంట్‌ని నేను ఒక 1 ఇయర్‌లో తీరుస్తాను అనేసి అంటున్నారండి. నాకు చాలా కోపం వచ్చేసిందండి. మామూలు కోపం కాదు. మా ఆయన మీద పిచ్చ కోపం వచ్చేసిందనమాట. నువ్వు లేదు, కాదు అని చెప్పలేక ఇలాంటివన్నీ నెత్తికేసుకుంటావు. ఇప్పుడు ఆ 20,00,000కి నువ్వు సంతకం పెట్టావా? నువ్వు నన్ను, నా పిల్లల్ని తాకట్లు పెట్టినట్టు లెక్క. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇలాంటి పనులు మాత్రం చేయకు. నీకు దండం పెడతాను అనేసి మా ఆయనతో నేను గట్టిగానే అన్నాననమాట. నేను చచ్చినా పెట్టను. ఆ సంతకం 20,00,000కి నేనెలా పెడతాను? నేను పెట్టను అన్నారు. అయితే ఆయన తెగ బతిమాలేస్తున్నారనమాట. ఇప్పుడు ఆయన 25,000 కట్టలేని వాళ్ళు 20,00,000 ఎక్కడ కడతారండి? అయినా మేమే ఏదైనా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడానికే పైకి కిందకి చాలా ఆలోచిస్తున్నాను. అన్ని లక్షలు అప్పు చేస్తే తీర్చగలమా లేదా అనేసి. ఎవరికో 20,00,000 మా ఆయన ఉద్యోగాన్ని షూరిటీగా చూపించి ఎలా ఇస్తామండి? నాకు ఇక్కడ ఈ విషయం చాలా కోపం వచ్చేసిందనమాట. పోనీ మా ఆయన నేను పెట్టను, నా వల్ల కాదు, నువ్వు అమౌంట్ పే చేసేసి కావాలంటే క్రెడిట్ కార్డ్‌ని మళ్ళీ యూజ్ చేసుకో తప్పించి నేనైతే 20,00,000కి సైన్ పెట్టలేను అనేసి అన్నారనమాట. అంటే తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అనమాట. అంటే నువ్వు షూర్‌గా సంతకం పెడతావనుకుని నీ మీద హోప్స్‌తో నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు పెడతావనుకున్నాను. ఇంక నువ్వు సంతకం పెట్టకపోతే నాకు ఇప్పుడు చాలా అప్పులైపోయాను. నేను, నా పిల్లలు ఏ ఊరేసుకొని చచ్చిపోవాలో అని ఇలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌గా అంటున్నారన్నమాట. ఇప్పుడు మీరు మీ సంతోషాలకి మీరు అప్పులు చేసుకున్నారండి. మరి మేమెందుకు తీర్చాలి మీ అప్పుల కోసం? నా మొగుడు లేదు కాదు అని లేనటువంటి మొహమాటం గలవాడనేసి మీరు అంత లోకు కట్టేసారా? ఎందుకు మా ఆయన 20,00,000కి షూరిటీ పెట్టాలి మా ఆయన జాబ్ తోటి? నాకది చాలా కోపం వచ్చింది. నేను ఆ 25,000 పోయినాయి అని ఎప్పుడో నాకు తెలుసు. 3 మంత్స్ బ్యాకే ఫిక్స్ అయిపోయాను కాబట్టి దానికోసం నేను ఫీల్ అవ్వలేదు. పోతే పోయిన 25,000 పోనీలే. నేను ఆ రోజు గొడవ పెట్టుకున్నానండి మా ఆయనతోటి. నేను 25,000, 30,000 సంపాదించడానికి పగలు రాత్రి నిద్ర మానేసి కష్టపడి వీడియోలు చేస్తాను. నువ్వు ఈజీగా పోగొట్టేస్తున్నావు. ఇది ఒకటిసారి, 2 సార్లు కాదు. ఆల్రెడీ మనకిది నీతో నాకు 5, 6 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. నువ్వు పోగొట్టడము, నేను దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డము. నాకు ఇయన్నీ అలవాటైపోయింది. ఇప్పుడు ఆయన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అనేసి ఆ 20,00,000కి సంతకం పెట్టేవా? నన్ను పిల్లల్ని తాకట్లు పెట్టినట్టే లెక్క అని ఇలాగ నేను మా ఆయనతో వేసుకున్నాను అనమాట. మా ఆయన అయితే మాత్రం నేను పెట్టనంటే పెట్టిన 20,00,000కి నేనెక్కడ పెడతాను? నేను పెట్టలేను అనేసి ఆయన అన్నారు. అయితే ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వకపోతే మా ఆయన చాలా మొహమాటమండి. రేపన్న రోజు ఏ ఆఫీస్‌కెళ్ళినా సంతకాలు పెట్టేసినా కూడా పెట్టేస్తాడు మా ఆయన అలాంటి వాడు. ఎందుకంటే నేను చూసానండి పెళ్ళైనప్పటి నుంచి ఇది నాకు అప్పుడే 6 టైమ్స్. అంతకుముందు ఒకళ్ళకి 20,000 ఇచ్చేశారు. ఆళ్ళేమో బయట 20,000 మా ఆయన వడ్డీకి తీసుకుని ఆళ్ళకి అప్పిచ్చారు. ఆళ్ళు వడ్డీ కట్టకపోగా, అసలు కట్టకపోగా వడ్డీ కూడా మేమే కట్టుకుంటూ వచ్చాం ఆట్లికి. ఆ తర్వాత నాకు తెలిసిందనమాట. ఎందుకు ప్రతి నెల ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ దేనికి ఖర్చవుతుందని అడిగినప్పుడు ఇలా ఒకళ్ళకి ఇచ్చాను.
వాళ్ళు డబ్బులు కట్టట్లేదు, నేను కట్టాల్సి వస్తుందంటే అప్పుడు నేనే ఇన్వాల్వ్ అయ్యి నా 20,000 నేను వెనక్కైతే తెచ్చుకున్నాను. ఆ తర్వాత అలాగే కంప్యూటర్ ఏదో పోతే 10,000 CPU అండి, అది కూడా థర్డ్ హ్యాండ్ అనమాట. వాడేసి డొక్కైపోయింది కొన్నారు. నేను చెప్పాను, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండు, ఎవరికి ₹1 ఇవ్వద్దు తొందరపడి అన్నాను. నా మాట వినకుండా 10,000 ఇచ్చేశారు. ఆయన CPU తీసుకొచ్చిన నెక్స్ట్ డేకి CPU పోయిందండి. 10,000 అట్టుకున్న CPU పోతే నాకు ఎంత బాధగా ఉంటుంది. సరే డబ్బులు అడుగు, మన ఈ CPU తీసేసుకుని మన డబ్బులు మనకి ఇచ్చేయమనంటే అది కూడా అడగలేదు. మళ్ళీ నేనే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఫోన్లు అవి చేసుకుని నాన్న తిట్లు తిన్నాను వాళ్ళ చేతిలో. వాళ్ళు నన్ను తిట్టడము, నేను వాళ్ళని తిట్టడము. ఎలా అయితే నా 10,000లో 8,000 వెనక్కైతే తెచ్చుకోగలిగాను. ఆ తర్వాత ఇలాగే ఏదో ఒకటండి ఇస్తాడు, మా ఆయన అడగలేరు, వదిలేస్తూ ఉంటారు. నేను ఇన్వాల్వ్ అయ్యి నేను ఎందుకు వదలాలి మా ఆయన డబ్బులు అనేసి నేను ఇన్వాల్వ్ అయ్యి బ్యాక్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు కదా, అంటే నేను చాలా అప్పులు అయిపోయాను సతీష్, ప్లీజ్ సతీష్ అని మా ఆయన బతిమాలేస్తున్నారు కదా. ఎక్కడ సంతకం పెట్టేస్తాడో, ఆ 20,000 అప్పు మా నెత్తి మీద ఎక్కనేస్తాడో మా ఆయన అనేసి భయం వేసి అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యానండి. నేను ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్, ఎత్తట్లేదు. ఎలా అయితే ఆయన ఆఫీస్ నెంబర్ నేను కనుక్కుని ఆఫీస్కి ఫోన్ చేసి, ఇలా మీ ఆఫీస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా మా దగ్గర క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు, పోనీ క్రెడిట్ కార్డు కట్టకపోయినా నేను ఏం పట్టించుకోలేదు, 20 లక్షలకు సంతకం ఎలా పెట్టమని అడుగుతున్నారు, ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి మాట్లాడతానని వరుసగా 2-3 డేస్ ఫోన్ చేస్తే, ఎలా అయితే సెకండ్ డే అయితే ఆయన నాతో మాట్లాడారండి. అప్పుడు నేను గట్టిగా అడిగాను. ఆయన అయితే నాతో చాలా రెస్పెక్టివ్గా బ్రతిమాలుతున్నట్టు బాగానే మాట్లాడారండి. కానీ నేనైతే అసలు మా ఆయనలా మెత్తగా మాట్లాడలేదు. మీరు మా వారి దగ్గర క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, ఆ అమౌంట్ ఫస్ట్ తారీఖుని పే చేయాలని తెలుసు కదా, 1 మంత్ దాటేసింది, మీరు ఇంకా ఎందుకు కట్టలేదు, ఇప్పుడు మాకు అమౌంట్ పే చేయండి అని అడిగానండి. లేదు మేడం ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అది ఇది అన్నారు. మరి ఎప్పుడు కడతారంటే 2వ తారీఖుకి కడతామన్నారు. ఆయన అన్న మాట ప్రకారమే ఒక 2 డేస్ బిఫోర్నే మా అమౌంట్ అయితే మాకు బ్యాక్ వేసేసారండి. అయితే అది 27,000 నియర్ బై అయ్యింది. అంటే మాకు ట్యాక్స్ పడిపోతుంది కదా, ట్యాక్స్ కాదు వడ్డీ పడుతుంది కదా, అలాగనమాట. అయితే మరి జనవరిలో మేము కట్టాలి కదండి, ఆయన ఫిబ్రవరిలో వేశారు, వడ్డీ ఎక్కువైపోతుందని మేము కట్టుకున్నాము జనవరి, అందుకనేసి ఆ బిల్లు మేమే పే చేసాం కాబట్టి మీకు ఆ నెల ఖర్చులో చెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం ఆయన డబ్బులు అయితే వేసేసారు. బట్ నేను ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ డబ్బులు మాకు బ్యాక్కి రాకపోగా మళ్ళీ మా ఆయన్ని సంతకం పెట్టు అని అడుగుతూ ఉండేవారు. అండ్ ఆ డబ్బుల కోసం మాట్లాడే, మీరు ఎలా అడుగుతారండి, మీ సంతోషాలకి మీ సరదాలకి మీరు 20 లక్షలు అప్పులు చేసుకుంటే మా ఆయన ఎందుకు మీకు షూరిటీ సంతకం పెట్టాలి, మీరు అలా ఎలా అడుగుతారు, మా ఆయన మొహమాటస్తుడు అనేసి మీకు అంత లోకువైపోయిందా, మా ఆయన అయితే సంతకం పెట్టడం, ఇంకొకసారి మా ఆయన గురించి ఈ విషయంలో మీరు డిస్కషన్ చేసినా కూడా ఒప్పుకోను నేను అని గట్టిగా అడిగానండి. సారీ అండి ఇంకెప్పుడు అలా అడగను అనేసి అన్నారు. బట్ ఎలా అయితే నేను నా పోయిన డబ్బులు పోయినాయి అనుకున్నాను, వదిలేసాను కూడానండి. ఈ 20 లక్షల కోసం మళ్ళీ మా ఆయన అడుగుతున్నారు అన్నట్టుగా మాట్లాడి ఎలా అయితే నా డబ్బును కూడా నేను వెనక్కైతే తెచ్చుకోగలిగాను. బట్ జనవరిలో ఆ అమౌంట్ పే చేశాం కాబట్టి మీకు బిల్ అయితే ఇంత అయింది, జనవరి ఖర్చులు ఇంత అయిందని చెప్పానమాట. సో ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ వాళ్ళని ఏదో నేను తక్కువ చేయాలని కాదండి. ఇలా మా ఆయన లాంటి మనస్తత్వాలు మీ ఇంట్లో, అంటే నా వీడియోస్ మ్యాక్సిమం హౌస్ వైఫ్సే చూస్తారు, మీ హస్బెండ్స్కి కానీ మీ పిల్లలకి కానీ ఇలాంటి మెతక స్వభావం ఉండొచ్చు. ఇలాంటి మెతక స్వభావం ఉంటే లాస్ అయిపోయేది మనమేనండి. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇప్పటికి 5-6 టైమ్స్ మా ఆయనతోటి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మా ఆయన వదిలేశాడు అనేసి నేను వదలనండి. మా ఆయన ఎంతో కష్టపడితేనే మాకు ఆ డబ్బులు వస్తున్నాయి. నాకు ప్రతి రూపాయి లెక్కే. నేను అలా వదలను. ఒకవేళ నేను దానం చేయాలి, ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే అది నేను చాలా హ్యాపీగా ఇస్తాను. వాళ్ళ దగ్గర తిరిగి నేను దాన్ని తీసుకోవాలని కూడా అనుకోను. కానీ ఇదేంటి అప్పు కింద తీసుకుని మా దగ్గర ఉండి ఇవ్వలేదు కదా, మేము క్రెడిట్ కార్డు ఇచ్చాము, అది అప్పు. మేము ఉండి ఇచ్చామనుకోండి అది వేరు. ఇదే మేము అప్పు చేసి క్రెడిట్ కార్డు ఇస్తే తిరిగి ఇవ్వకపోతే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. సో అలాగా మా ఆయనతో 1 మంత్ అదే డిస్కషన్ జరిగిందనమాట. నీ మొహమాటానికి ఎంత లాస్ అయిపోతున్నామో నీకు తెలుస్తుందా అంటే, ఇంకా మా ఆయన ఆ రోజు నుంచి ప్రతిరోజు డైరీలో రాసుకుంటున్నారండి. తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మెతక స్వభావం ఉండొద్దు అనేలాగా డైరీ రాసుకుంటున్నారన్నమాట. ఎంత రాసుకున్నా ఏం ఉపయోగం అండి, మళ్ళీ ఎవరైనా అడిగేసరికి మా ఆయన మొహమాటంతో లేదు కాదా అని అనలేరు. ఒక డబ్బు విషయమనే కాదండి, ఈ మొహమాట స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఆ పని చేయాలనిపించకపోయినా, తను చేయలేని పనైనా సరే నెత్తి మీద వేసేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మీరైనా జాగ్రత్త పడండి. మా మంతల్లి ఈరోజు కూడా అన్నం తినేసిందండి ఆఫ్టర్నూను. అయితే నేను అన్నం తనకి తినమనేసి 2 o'clock ఆ టైంకి పెట్టాను అనమాట. లేట్గా లేచింది కదా, టిఫిన్ లేట్గా తిందని 2కి పెట్టానండి. 2కి పెడితే అన్నం ఇప్పుడు చూడండి టైము చూసారా,
4:40 అయ్యింది. ఇప్పటికీ పూర్తి చేసింది అనమాట అన్నం. ఏమే చాలా లేటుగా తిన్నామంటే తక్కువ టైంలోనే తినేసిందంటండి. తక్కువ టైంలో తిన్నామా? చాలా గ్రేట్ కదా నువ్వు. షాను తీసుకుని అయితే క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చామండి. ఇంకోండి మను అయితే ఇప్పుడు ఇంకా డైరీ రాస్తుంది. హోంవర్క్స్ అయితే ఏమీ లేవు అందుకనేసి డైరీ తీసుకొచ్చాను. తర్వాత అయితే ఇంకోండి మా షాను అయితే క్రికెట్ గ్రౌండ్లో ఉంది, కనిపించట్లేదు, చూపిస్తాను ఉండండి. షాను క్రికెట్లో స్లోగా ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. ఇది వరకు అసలు బ్యాట్ పట్టుకోవడం వచ్చేది కాదు, బాల్ కొట్టడం వచ్చేది కాదు. ఇప్పుడు మా షానమ్మ స్లోగా బ్యాట్ పట్టుకుని బాల్ బాగానే కొడుతుంది. ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి షాను తల్లి. అయితే 6 o'clockకే వచ్చేసామండి. ఇంకా వచ్చిన తర్వాత నేను మిషన్ దగ్గరికి వెళ్ళాను. షాను బర్త్డే అనేసి ఒక డ్రెస్ అయితే తెప్పించుకున్నానండి. నాకు షానుకి సేమ్ డ్రెస్ అనమాట. అమ్మా ఇది ఇవ్వనమ్మా, ఇది నాకు కావాలి సారీ, అది నాకు కావాలమ్మా, ఇది పెట్టుకోవాలమ్మా. ఇలా ఏమన్నా చూస్తాను, ఒకసారి మాట్లాడుతున్నాను కదా. ఇంటికైతే 6 o'clock వచ్చేసామండి. వచ్చిన తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళాను. షాను బర్త్డే అనేసి ఒక డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా. ఆ డ్రెస్ ఏమైందంటే నేను అది కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అయితే బాగా లాంగ్ కుట్టేశారండి. ఎంత హీల్స్ వేసుకున్నా కూడా నేను దాన్ని మేనేజ్ చేయలేనేమో అనిపించింది. మళ్ళీ ఆల్ట్రేషన్కి అనేసి మిషన్ దగ్గర ఇచ్చి వచ్చాను. మళ్ళీ ఎంత అవుతుందో దానికి తెలీదు. నెక్స్ట్ అయితే ఇంకోండి బియ్యం అయితే కడిగి పెట్టాను, అన్నం అవుతుంది. మార్నింగ్ చేసిన పప్పు ఉంది అండ్ పాలు కూడా తోడు వేసేసాను ఇప్పుడని. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేనైతే మొన్న కేరళ క్రైమ్స్ మూవీ చూసానని చెప్పాను కదండి. ఇందులో ఇంకొక 2 సిరీస్లు 2 ఎపిసోడ్లు ఉండిపోయినాయి అనమాట. అదైతే ఇప్పుడు నేను కంప్లీట్ చేసేస్తాను. ఇంకా షాను మన వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, అన్నం ఉడికే లోపల 2 కంప్లీట్ చేసేద్దామనేసి అనుకుంటున్నాను. ఇసరకూడదు. 6 నీదేంటి ఉండి షాను చేతి చదువుకుంటే వెళ్ళు. స్టార్ట్ 6 బాక్స్ ఫాక్స్ మిక్స్ అక్కడ పెట్టే. 6 కదా, 6 కదమ్మా. ఇక్కడికి వెళ్ళు. ఫ్యాక్స్ నేను 5 అనుకుంటా. వెళ్ళు. 6 పడ్డది కదా, ఇంకోసారి వెయ్యి. 3 మళ్ళీ వెళ్ళు. 3కి జగ్ జామ్ జగ్ వెట్ అక్కడ ఆపో. నెక్స్ట్ అలా కాదు, అలా లైన్ వెళ్ళాలి. తనిష్క 2 చదువుతూ వెళ్ళు తనిష్క. ఇక్కడ ఇది 1 లెక్క వేసుకో. స్టార్ట్ 6 1 స్టార్ట్. చిన్నడ నువ్వు 2 చదువు చిన్ను. చదువు. స్టార్ట్ 6 అలా ఇసురకుండే. 6 చదువు తెల్లు. వెబ్ జెట్ జిగ్ తెలీదా పాప? 6 అయిపోయిందియా చూడు. వెట్ట దగ్గర నుంచి చదువు. ఎస్ నువ్వే తనిష్కై. ఛానల్కి స్టాప్ చదువు మిషన్. 6 బాక్స్ ఫాక్స్ 6 ఫ్యాక్స్. ఇప్పుడు మీ కాదమ్మా, జామ్ వరకు వెళ్ళాలి నువ్వు. షన్వి జామ్ వరకు వెళ్ళు. జామ జగ్
సిక్స్ వచ్చింది కదమ్మా 6 వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళు వెట్ ఇక్కడికి 1లో ఆల్రెడీ ఉన్నా కదా, ఇక్కడ నుంచి 6 ఇది మళ్ళీ 2. ఇప్పుడు మీ చెల్లి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ని కామెంట్లో పిన్ చేస్తాను ఎవరి దగ్గర తీసుకున్నాను అన్నది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాయ్ బాయ్.